హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? గుప్త నవరాత్రులు వారాహి అమ్మవారి పూజ డే 2 అనమాట. యాక్చువల్గా ఈ వీడియోలోనే సెకండ్ రోజుది థర్డ్ డే అంటే రెండో రోజు మూడో రోజు పూజ కలిపి ఫుల్ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను నేను. అయితే నేను లాస్ట్ టైం అమ్మవారిది వచ్చేసి పట్టము అండ్ ఐడల్ చిన్న విగ్రహాన్ని కూడా నేను పెట్టుకున్నాను అనమాట. మార్నింగ్ ఏంటంటే రొటీన్గా ఇప్పుడు మనం ఇంట్లో ఎట్లా పూజ చేసుకుంటామో అట్లానే పూజ చేసుకుంటున్నాను. ఇంకా ఈవినింగ్ వచ్చేసి 7:30 అట్లా స్టార్ట్ చేస్తున్నాననమాట. స్టార్ట్ చేసి నాకు అంటే లలిత సహస్రనామాలు అలాగే వారాహి అమ్మవారి సహస్రనామాలు ఇవన్నీ కంప్లీట్ అయ్యేటప్పటికి నాకు 10 అట్లా అయిపోతుంది. పూజ ఈ నామాలు ఇవన్నీ కంప్లీట్ అయ్యేటప్పటికనమాట. అయితే నేను డైరెక్ట్గా ఏంటంటే నేను మొబైల్‌లో పెట్టుకొని వింటున్నాను. ఎందుకంటే మనకి చదవడం రానప్పుడు ఏంటంటే చూసి చదువుతాం కానీ తప్పులు చదివేస్తాం కదా అలవాటు లేనప్పుడు. అందుకని చెప్పి అట్లా లలిత సహస్రనామం ఏంటంటే తప్పులు చదవకూడదండి. మనం మిస్టేక్‌గా చదవకూడదు. దాని ముందు మనం చాలా ప్రాక్టీస్ చేసి అప్పుడు లలిత సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు చదువుకోవాలి. అందుకని చెప్పి నేను ఇక్కడ నేను పూజ చేస్తూ ఉండగానే నేను లలిత సహస్రనామం, అలాగే విష్ణు సహస్రనామాలు, అలాగే వారాహి అమ్మవారి సహస్రనామాలు, అలాగే వారాహి అమ్మవారిది హారతి ఇచ్చేది ఏదైతే ఉందో అది మొత్తం అంతా కూడా నేను పెట్టుకుంటూ పూజ అయితే చేసుకుంటూ ఉన్నాను. నేను ఎప్పుడు చేసుకున్నట్టుగానే నాకు వచ్చినట్టుగా దీంట్లో తప్పు ఒప్పు అన్నది మనకి తెలియదు కదా. మనకి పూజ ఎలా వచ్చో అలాగే చేసుకుంటా. నేను ఫస్ట్ ఏంటంటే అంటే మనం ఏదైతే పసుపుతో ఎట్లా మన ఇల్లంతా శుద్ధి చేసుకుంటామో అలాగా మనం ఫస్ట్ స్టార్టింగ్ దండం పెట్టుకోవాలి అనుకున్నప్పుడు నేను దీపారాధన చేసుకున్నాక ఒక్కసారి నేను మొత్తం అంతా కూడా పసుపు నీటిని అలాగా చిలకరించుకుని ఆ తర్వాత అమ్మవారికి పసుపు కుంకుమ గంధం అక్షింతలు పువ్వులు అని చెప్పి నేను ఫస్ట్ ఏంటంటే అమ్మవారికి ఇష్టమైన పువ్వులు వచ్చేసి ఎరుపు రంగుతో ఉన్నవి ఏ పువ్వులైనా అమ్మవారికి ఇష్టం అని అంటున్నారు. అయితే నేను గులాబీ పువ్వులు నాకు మందార పువ్వులు దొరుకుతాయేమో మాల గుచ్చి పెడదాం అనుకున్నాను, దొరకట్లేదు. గులాబీ పువ్వులు మాకు ఎక్కువ దొరుకుతాయి కాబట్టి నేను గులాబీ పువ్వులతో ప్రతిరోజు మాల ఒకటి అలాగే అమ్మవారికి అలంకరణకి 2 పెడుతున్నాను. ఈరోజు వచ్చేసి చిన్న మొల్లలు కాదు, అవి చిన్న సన్నజాజుల టైప్లో ఉంటాయన్నమాట. ఆ మాలనైతే కట్టి అమ్మవారికి అలంకరించానమాట. కానీ నిజంగా చాలా నిండుగా ఉంది. ఒక్కొక్కసారి నా దిష్టే తగులుతుందేమో అనిపించింది. అయితే బై లక్ నాకు ఏంటంటే అమ్మవారిది ఎక్కువ ఏంటంటే రెడ్ కలర్ ఆ ఫొటోస్ అవి పెడితే అంటే కొంచెం ఆగ్రహంగా ఉన్న ఫొటోస్ ఉగ్ర రూపం అంటాం కదా అట్లా అనమాట. అవి పెట్టకూడదు, గ్రీన్ కలర్ది పెట్టాలన్నారు. నాకు గ్రీన్ కలర్దే పర్టికులర్గా చెప్పారు. నాకు గ్రీన్ కలర్ శారీతో ఉన్న అమ్మవారి ఫోటో ప్రింట్ తీయించి ఇవ్వండి అని చెప్పి ఆ ఫోటోని ఫ్రేమ్ కింద చేసి పెట్టారు. అలాగే కంటిన్యూస్‌గా 3 డేస్ నుంచి కూడా కంద దీపాన్ని అయితే పెడుతున్నాను. నాకు కంద ఏంటంటే ఇక్కడ బాగా పెద్దవి చాలా పెద్ద కందలైతే దొరికేస్తున్నాయి. లేదు అనుకుంటే మనకి కంద పీస్ కింద చేసిస్తారు కదా అట్లా చేసిస్తున్నాను. నేను ఇంక దాన్నే పెడుతున్నాననమాట. నేను దాన్నే తీసుకున్నాను. తీసుకుని దాన్ని నేను రౌండ్‌గా చేసి అక్కడ మిడిల్‌లో నెయ్యి వేయడానికి విప్ప నూనె కానీ నెయ్యి కానీ వేయచ్చన్నారు. మనకి విప్ప నూనె దొరకలేదు కాబట్టి నేను డైలీ నెయ్యితో వెలిగిస్తున్నాను అనమాట. కంద దీపాన్ని అయితే నెయ్యితో వెలిగిస్తున్నాను. పూజ స్టార్ట్ చేసిన రోజు నుంచి కూడా 3 డేస్ కూడా నాకు అయితే కంద 3 రోజులు దొరికింది. ప్రస్తుతానికైతే 3 రోజుల నుంచి అమ్మవారికి ఇష్టమైన దీపం వచ్చేసి కంద దీపం కాబట్టి కంద దీపంతోటే అమ్మవారికి దీపారాధన అయితే చేస్తున్నాను. అలాగే నేను ఒత్తులు కూడా తెప్పించుకున్నానండి. ఏంటంటే రెడ్ కలర్ ఒత్తులు అమ్మవారికి ఇష్టమంట. అంటే రెడ్ కలర్ ఒత్తులతో పూజ చేస్తే మంచిదని నేను విన్నాను కాబట్టి సరే 10 మంది చెప్తున్నప్పుడు తప్పేముంది అని చెప్పి రెడ్ కలర్ ఒత్తులతో అంటే వైట్ కలర్ ఉంటుంది. నాకు తెలిసి ఇప్పటి వరకు నేనైతే రెడ్ కలర్ ఒత్తులైతే చెప్పకపోవడం అంటే తెలీదు నాకు అసలు రెడ్ కలర్ ఒత్తులు ఉంటాయి అన్న విషయం కూడా తెలీదు. చూస్తుండగానే అంటే పూజ ఎట్లా చేసుకోవాలి ఏంటి అని మనం సెర్చ్ చేస్తూ ఉంటాం కదా.
సెర్చ్ చేస్తూ ఉండగానే నాకు తెలిసిందేంటంటే ఇలా రెడ్ కలర్ ఒత్తులు దొరుకుతాయి అలా అని చెప్పి. అండ్ ఇంకొకటేంటంటే వారాహి అమ్మవారి పూజ చేయడానికి డైలీ ఒక కుంకుమ అనేది ఉంటుందంటండి. నాకైతే నేను చూసాను తెలీదు. కానీ నాకు కిట్ ఏం తెప్పించుకోలేదు. మనం ఇప్పటి వరకు ఏమి వాడలేదు కాబట్టి నేనైతే తెప్పించుకోలేదు. మేబీ నెక్స్ట్ టైం ఏమన్నా చూస్తాను. కానీ ఈసారైతే నేనేమి తెప్పించుకోలేదు. నేను రెగ్యులర్‌గా వాడే కుంకుమ ఎర్ర సింధూరంతోటే అమ్మవారికి పూజనైతే చేస్తున్నానన్నమాట. అండ్ పసుపు, కుంకుమ, గంధంతో నేను పూజను చేస్తున్నాను. అలాగే పువ్వులతోటి అమ్మవారికి పూజనైతే చేస్తున్నాను. అమ్మవారికి ఎంతో ఇష్టమైన ధూపం కదా! అందుకని చెప్పి నేను పూజ స్టార్ట్ చేసి దీపారాధన చేసిన వెంటనే నేను దీపం ఏంటి ఏమంటారు ఇది సారీ ధూపము ధూపం వెంటనే వెలిగిస్తున్నాను అనమాట. ఎందుకంటే అలా పూజ చేసేంత సేపు ఆ ధూపం ఏదైతే ఉందో వెలుగుతూ ఉందో అలా మంచిది అని చెప్పి. అయితే ధూపంలో పచ్చకర్పూరం వేస్తే చాలా మంచిదంటండి. ఫస్ట్ నాకు తెలియలేదు. తర్వాత నేను చూసి తర్వాత నేను పచ్చకర్పూరం నేను ఆల్రెడీ ఇంట్లో వాడతాను. ఎందుకు వాడతానంటే నేను స్మెల్ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ రావడానికి గురించి అని చెప్పి నేను ప్రతిరోజు వేయను కానీ ఇంట్లో పూజ చేసి మంగళవారం, శనివారం అయితే ఖచ్చితంగా వేస్తాననమాట నేను. నేను ఆంజనేయ స్వామి అండ్ వెంకటేశ్వర స్వామికి చేస్తూ ఉంటాను. అందుకని చెప్పి నేను మంగళవారం అలాగే ప్రతి శనివారం కూడా నేను వేస్తూ ఉంటాననమాట. ధూపం గాని అలా పచ్చకర్పూరం మనకి బల్బు అదే ఏమంటారు దాన్ని పచ్చకర్పూరం వెలిగించుకోవడానికి కరెంట్‌ది బల్బు ఒకటి దొరుకుతుందనమాట. మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది. అది కరెంట్ మీద ఉంటుంది. అది దాంట్లో మనం కర్పూరాలు వేసేసి ప్లగ్ పెట్టేస్తే అడాప్టర్‌లా ఉంటుందనమాట. వేస్తే వెలుగుతూ ఉంటుంది. అది హీట్ అయ్యి వాటర్‌లో కరిగేంత సేపు కూడా నిజంగా చాలా మంచి స్మెల్ వస్తుంది. అంటే చాలా పాజిటివ్ వైబ్స్ వస్తాయి. నాకైతే ఇంట్లో అది వేయగానే చాలా పాజిటివ్‌గా ఉంటుంది. అండ్ మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. అండ్ బ్రెయిన్‌లో కూడా ఏ ఆలోచన రాదు. ఎంతసేపు ఆ స్మెల్‌ని ఆస్వాదించాలి అనే అనిపిస్తుందనమాట. ఎక్కువగా స్మెల్‌ని ఆస్వాదించాలి అని అనిపిస్తుంది. అది చాలా బావుంటుంది. అది నాకు బాగా నచ్చుతుందనమాట. ఆ స్మెల్ కూడా బాగా నచ్చుతుంది. అయితే ఏంటంటే పచ్చకర్పూరంతోటి ధూపం వేస్తే అమ్మవారికి చాలా ఇష్టం అని చెప్పి అన్నారని చెప్పి నేను ఇంకా పచ్చకర్పూరంతో ధూపం కూడా వేస్తున్నాను. అలాగే డైలీ ఒకరికైతే తాంబూలం అయితే ఇస్తున్నాననమాట. ఎందుకంటే పూజ అయ్యేటప్పటికి లేట్ అయిపోతుంది. ఇంకా ఆ టయాన్ని అంటే మనకి ఇంకా ఏంటంటే ఇంకా పల్లెటూరు కొంచెం ఆ వాతావరణం ఏంటంటే ఎవరైనా రమ్మన్నా వస్తారు. ఆ టైం వరకు కూడా ఉంటారు. మనకి కొంచెం ఏంటంటే ఇక్కడ నాకు అంత సరౌండింగ్ అంత జనాలు ఉండరు. తక్కువ. అండ్ నేను ఇంక సరే అని చెప్పి మా ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇస్తూ ఉంటానన్నమాట. అలాగే ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే 3 డేస్ చాలా మంచిగా కంప్లీట్ అయింది. అండ్ ఫోర్త్ డే మార్నింగ్ కూడా నేను వీడియో పోస్ట్ చేసే టైంకి కూడా ఒక 5, 6గురికి పిల్లలకి భోజనం కూడా పెట్టుకున్నాననమాట. ఎందుకో నాకు అలా అనిపించింది చిన్న పిల్లలకి చంటి పిల్లలకి భోజనం పెడితే మంచిదని చెప్పి నేను ఇంకా వీడియోస్ అదేమి క్లిప్స్ ఏమీ యాడ్ చేయలేదు. అండ్ తీయలేదు కూడా ఎందుకో నాకు అంతగా అనిపించలేదు. కానీ చెప్తున్నాను మంచిది. అంటే ఎవరికైనా ఒక 5గురికి అట్లా మన ఇంటికి పిలుచుకుని భోజనం పెట్టుకుంటే మంచిది. అలా వస్త్రదానం చేసినా మంచిది అని చెప్పి. లేదు బయట ఎక్కడైనా డొనేషన్ చేసుకుని అది మన పర్సనల్ ఒపీనియన్ బట్టి మనకి నచ్చినట్టు ఇస్తే మంచిది. అంటే ఏదైతే మనం భోజనం పెడతామో అదైతే చాలా అంటే చాలా మంచిది. ఇంకా చంటి పిల్లలైతే దేవుళ్ళతో సమానం అంటాం కదా! సమానం అంట. అలాగా ఇంకా చంటి పిల్లలకి భోజనం పెడితే ఇంకా మంచిది. ఒక 5గురికి అట్లా నేను ఈరోజు పెట్టుకున్నాననమాట. యాక్చువల్‌గా నేను వీడియో గట్టా ఏమి షూట్ చేయాలనుకోలేదు కాబట్టి ఇంక షూట్ చేయలేదు. అండ్ సెకండ్ డే నైవేద్యంగా ఏం పెట్టుకున్నాను అంటే అలాగే 108 సార్లు అమ్మవారిని తలుచుకుంటూ పసుపు, కుంకుమ, పువ్వులతో కూడా పూజ చేసుకుంటున్నాననమాట. అటు వచ్చేసి విష్ణు సహస్రనామాలు, లలిత సహస్రనామాలు అలాగా మొబైల్‌లో పెట్టుకుంటూ వింటూ పూజ చేస్తాను. అలాగే 108 సార్లు అమ్మవారిని తలుచుకుంటూ అమ్మవారి జపం చేస్తూ పూజ అయితే చేస్తూ ఉన్నాననమాట. అయితే ఒక్కొక్కసారి అనిపిస్తుంది
అమ్మవారి పూజ చేయాలన్నా నిజంగా ఓపిక కావాలి. చాలా శ్రద్ధ, భయభక్తులతో ఉండాలి. అనిపిస్తుంది నేనేనా చేస్తుందని కూడా ఒక్కొక్కసారి నాకదే టైం అట్లా అనిపిస్తుందనమాట. ఇదిగోండి ఇక్కడ నేను మొబైల్‌లో పెట్టుకుంటున్నాననమాట. ఇదొచ్చేసి వారాహి అమ్మవారి సహస్రనామాలనమాట. ఫస్ట్ విష్ణు సహస్రనామాలు అవి పెడతాను. లలిత సహస్రనామాలు, తర్వాత విష్ణు సహస్రనామం, అలాగా తర్వాత అమ్మవారి పెడుతూ ఉంటాను. ఇక్కడ నైవేద్యంగా ఏంటంటే డైలీ నేను బెల్లం పానకము, అలాగే పాలు పెడుతున్నాను. అలాగే దానిమ్మ గింజలు పెడుతున్నాను. ఆల్రెడీ చెప్పాను కదా! కందదీపం కూడా పెడుతున్నాను. బెల్లం పాయసం, పరవన్నం అంటాము, బెల్లమన్నం అంటాం కదా! బెల్లం అన్నం కూడా నేను అమ్మవారికి పెడుతున్నాను. అలాగే బెల్లాన్ని కూడా నైవేద్యంగా పెట్టుకుంటున్నాను. అలాగే అమ్మవారికి ఇష్టమైన వేరుశెనగకాయని కూడా నేను నైవేద్యంగా పెడుతున్నాననమాట. డైలీ ఇప్పటివరకు 3 డేస్ కూడా కంప్లీట్‌గా అలానే పెట్టుకొచ్చాను. డైలీ అమ్మవారికి దీపన్నం ఖచ్చితంగా ప్రసాదంగా దీపన్నము, అలాగే కందదీపము, అలాగే దానిమ్మ గింజలు, అలాగే వేరుశెనగ గింజలు మిస్ అయితే చేయకుండా కంటిన్యూస్‌గా పెట్టుకొచ్చాననమాట. ఈ 3 డేస్ కూడా కంటిన్యూస్‌గా పెట్టాను. అలాగే అమ్మవారికి ప్రసాదాన్ని సమర్పించి అలాగే మళ్ళీ హారతి కూడా అది ఇచ్చేస్తున్నాననమాట. అలా సెకండ్ డే పూజ అయితే చాలా అంటే చాలా బాగా కంప్లీట్ అయింది. మనసుకు కూడా చాలా ప్రశాంతంగా అనిపించిందనమాట. ఇదొచ్చేసి థర్డ్ డే పూజ అనమాట. థర్డ్ డే పూజ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్. నేను ఫస్ట్ ఏంటంటే మీకు అంటే నేను ప్రసాదాలు చేస్తున్నవి అండ్ అమ్మవారి దగ్గర క్లీనింగ్ అన్నీ వీడియో తీయడానికి అవ్వట్లేదు. ఎందుకంటే మ్యాక్సిమం అందరికీ తెలుసు. ఇది తీయడమే నాకు మా పిల్లలు తీస్తున్నారు. ఇది తీయడమే వాళ్ళు పాపం చెప్పాలంటే ఎక్కువ. ఎందుకంటే వాళ్ళకి తీయడం రాదు. మీరు చూస్తూ ఉంటే కొంచెం సెకండ్ డే వీడియో ఏంటంటే కొంచెం క్లమ్జీగా ఉంటుంది. ఎందుకంటే పిల్లలకి అంత వీడియో తీయడం అది రాదు కాబట్టి కొంచెం క్లమ్జీగా కూడా ఉంటుంది. మెయిన్ ఇది వచ్చేసి నేను మీకేదో చెప్పాలనో లేకపోతే ఇంకోటేదో కాదు. నాకు నా సాటిస్ఫాక్షన్ కోసం అని చెప్పి ఈ వీడియోనైతే తీసుకుంటున్నాను. అండ్ పిల్లలు తీస్తున్నారనమాట. మమ్మీ నువ్వు పూజ చెయ్యి, మేము తీస్తాము అని చెప్పి అంటున్నారు. ఇక్కడ వచ్చేసి మీకు లెఫ్ట్ హ్యాండ్తో పూజ చేసినట్టు అనిపిస్తుంది కదా! కాదు, అక్కడ వచ్చేసి స్టాండ్ ఉండడం వల్ల మీకు లెఫ్ట్ హ్యాండ్ నేను ఇటు సైడ్ నుంచి తీయడం వల్ల మీకు అట్లా అనిపిస్తుంది. ఇది వచ్చేసి స్టాండ్ పెట్టి ఫ్రంట్ కెమెరా ఆన్ చేసామన్నమాట. అందుకు లెఫ్ట్ హ్యాండ్తో పూజ చేస్తున్నట్టు అనిపిస్తుంది. లేదు, రైట్ హ్యాండ్ తోటే పూజ అయితే చేస్తున్నానన్నమాట నేను. ఇది థర్డ్ డే పూజ అనమాట. థర్డ్ డే పూజ కూడా చాలా అంటే చాలా బాగా జరిగింది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ మీకు ఒకటి విగ్రహం కనిపిస్తుందా, సాయిబాబా విగ్రహం. అది వచ్చేసి మా అత్తయ్య గారు నాకు షిరిడి నుంచి తీసుకొచ్చారనమాట. షిరిడి నుంచి ఆ విగ్రహాన్ని తీసుకొచ్చారు, సాయిబాబా విగ్రహాన్ని. అక్కడ అలాగే అమ్మవారిది ఒక ఐడల్ కూడా ఉంటుంది. అది వచ్చేసి కాశీ నుంచి తీసుకొచ్చారండి. కాశీ అన్నపూర్ణాదేవి విగ్రహం అది అత్తయ్య తీసుకొచ్చారు. ఆ తర్వాత ఫ్రేమ్స్ అన్నీ కూడా నేను బయట అలాగే కరెక్ట్‌గా వారాహి అమ్మవారి పూజ ఆ రోజే స్టార్టింగ్‌లోనే నేను ఇక్కడ సాయిబాబా ఫోటో కూడా చేయించాను. సాయిబాబా అలాగే గురువుగారు అనమాట. సాయిబాబా సాయిబాబాని ఏమంటారంటే గురువుగారు అని చెప్పి సాయిబాబాని ఆరాధించే ఆయననమాట. ఆయన గురువుగారు అంటారు. ఆయనది సాయిబాబా గారి ఫోటో అండ్ ఆయన కింద గురువుగారిది ఉన్న ఫోటో అత్తయ్య కాశీ నుంచి షిరిడి నుంచి తీసుకొస్తే అది ఇప్పటికీ మేము ఫ్రేమ్ చేయించడం అయిందనమాట. యాక్చువల్‌గా ఇప్పుడు ఫ్రేమ్ చేయించాము. మీరు తప్పుగా అనుకోవద్దు, అక్కడ లెఫ్ట్ హ్యాండ్‌తో అవుతుంది అని చెప్పి. అది లెఫ్ట్ హ్యాండ్ కాదు, రైట్ హ్యాండ్ తోటే చేస్తున్నాను. మీకు అట్లా అనిపిస్తుంది. మధ్యలో బ్రేక్ ఇస్తున్నాను అనుకోకండి. ఎందుకంటే మీకు బోర్ కొడుతూ ఉంటుంది కదా! నేను కంటిన్యూస్‌గా మాట్లాడుతూ ఉంటాయని చెప్పి నేను అట్లా అనమాట. అయితే ఇక్కడ నేను ఈరోజు ఏంటంటే అమ్మవారికి నేను పసుపు పువ్వులతో మాల, అలాగే తులసి మాల, తులసి ఆకులతో తులసి మాల కట్టాను. అలాగే పసుపు పువ్వులు ఉంటాయి కదా! పసుపు పువ్వులతో మాల కట్టి అమ్మవారికి వేసాను. అండ్ ఇంకోటి ఏంటంటే సన్న జాజుల పువ్వులు
నాకు వేరే వాళ్ళు ఇచ్చారంట మా పాపకి, మమ్మీకి ఇవి అని చెప్పి. కానీ నిజంగా సన్నజాజులు చాలా డేస్ తర్వాత చూసాను నేను. అంటే చిన్నవి వస్తాయన్నమాట, సన్నజాజుల్లో చిన్నవి ఇక్కడ మాకు రెగ్యులర్గా అమ్ముతారు. ఇవి వచ్చేసి చెట్టు అనమాట, ఆవిడ ఇచ్చి పంపించారు నాకు. కరెక్ట్గా పూజ టయానికి ఆవిడ ఇచ్చి పంపించారు. వెంటనే మాల కట్టి ఇంకా అమ్మవారికి అయితే వేసానమాట. సన్నజాజి పువ్వులతో మాల వేసి, అలాగే అమ్మవారి చిన్న విగ్రహం కూడా ఉంది కదా, అది కూడా నేను దానికి కూడా గులాబీ పువ్వులు అలాగే సన్నజాజి పువ్వులతో ఈరోజైతే అమ్మవారిని అలంకరించాను నేను. అండ్ ఇంకా పైన వచ్చేసి బంతి పువ్వులు అలాగే గులాబీ పువ్వులు ఫొటోస్కి అవి పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి 108 సార్లు అమ్మవారిని జపిస్తానని చెప్పాను కదా, అమ్మవారిని స్తుతిస్తూ అమ్మవారి జపం చేస్తూ నేను 108 సార్లు 108 పువ్వులు అయితే అమ్మవారి దగ్గర వేస్తాను. అలాగే పసుపు కుంకుమ అక్షింతలతోటి అనమాట. అందుకని చెప్పి నేను ఇక్కడ పువ్వులను అయితే పెడుతున్నాను. అండ్ ఈరోజు నైవేద్యంగా ఏమి పెట్టాను, నైవేద్యంగా ఏమి సమర్పించాను అమ్మవారికి అంటే, ఈరోజు వచ్చేసి నేను పులిహార చేశాను. పులిహార చేసి స్వీట్ అన్నం కూడా చేశాను, మళ్ళీ స్వీటు. అలాగే పానకం, రెగ్యులర్గా పెట్టుకునేదే పానకము, దానిమ్మ గింజలు అలాగే ద్రాక్ష పళ్ళు కూడా పెట్టుకున్నాను అనమాట. ఈరోజు పాలు మిస్ అయిందనమాట. అంటే పాలు ఉన్నాయి కానీ యూజ్ చేసిన ఏంటంటే నేను కొత్త ప్యాకెట్ అమ్మవారి కోసం అని చెప్పి కొత్తవి అంటే మనం వాడనిది పెడుతున్నాను అనమాట. ఇప్పుడు ఏదైనా అమ్మవారికి చేసిన ప్రసాదం కూడా ఇంట్లో వాడింది కాకుండా నేను సెపరేట్గా తీసుకొచ్చి అది ఒక సెపరేట్గా పూజ దగ్గర పెట్టుకుంటున్నాను, అన్ని సరుకులు పెట్టి పక్కన అవి చేస్తూ ఉన్నానన్నమాట. అలాగా థర్డ్ డే వచ్చేసి అమ్మవారికి నైవేద్యంగా పులిహార స్వీట్ అన్నము అలాగే పానకము అలాగే వేరుశనగ గింజలు అలాగే గ్రేప్స్ పెట్టాను అన్నమాట. ఈరోజు అట్లా పెట్టి, అలాగే కొబ్బరికాయ అరటిపళ్ళు. ఎప్పుడు కొబ్బరికాయ అరటిపళ్ళు అనేది కామను, కానీ సెకండ్ డే అనేది నేను కొబ్బరికాయ కొట్టుకోలేదండి. ఆ రోజు నాకు కొబ్బరికాయ టయానికి రాలేదనమాట. మా వారికి చెప్పాను తీసుకురమ్మని, ఆ రోజు టైంకి రాలేదు. ఈరోజు 3వ రోజు, థర్డ్ డే రోజు కొబ్బరికాయ అయితే కొట్టుకున్నాను అనమాట. అండ్ 4th డే కూడా కొంచెం అంటే నిమ్మకాయల దండ అది వేద్దాము అనుకుంటున్నాను. చూడాలి, నిమ్మకాయలు అవి తీసుకురావాలి, తీసుకొచ్చి నిమ్మకాయల దండ అది వేద్దాం అమ్మవారికి అని చెప్పి. అండ్ ధూపం కూడా నేను కొంచెం స్మెల్ వచ్చే ధూపం తీసుకున్నాను. యాక్చువల్గా నిప్పులు అంటే బొగ్గుల కోసం ట్రై చేశాను, నాకు బొగ్గులు దొరకలేదనమాట. గుగ్గులం ఉంటుంది చూసారా, ఇదివరకు నా చిన్నప్పుడు మా అమ్మ తలస్నానం చేయించేటప్పుడు వేసేదనమాట గుగ్గులం. పొడి ఏమంటారు మనకి హెయిర్కి వేస్తాం కదా తలకి ధూపం. అలాగా నేను బొగ్గులును సాంబ్రాణి పొడి తీసుకున్నాను, గుగ్గులము తీసుకుందామంటే గుగ్గులం కూడా నాకు దొరకలేదు, అలాగే బొగ్గులు కూడా దొరకలేదు. దాని ప్లేస్లో ఏంటంటే ఒక చిన్న అన్ని రకాల పౌడర్స్తో మిక్స్ చేసిన ఒక కడ్డీ టైప్లో వచ్చిందనమాట, అది దొరికింది. ఇంకా అది తీసుకొచ్చిన, అది స్మెల్ అయితే చాలా బాగుంది. దాంట్లో పచ్చకర్పూరం వేస్తే ఇంకా మంచిగా స్మెల్ వస్తుంది, చాలా మంచిగా పొగ కూడా వస్తుందన్నమాట. ఇంకా పూజ అవుతుండగా ఇక్కడ అమ్మవారికి ఇచ్చిన తర్వాత ఇల్లంతా కూడా ధూపం వేస్తానన్నమాట. అండ్ పూజ స్టార్ట్ చేసే ముందు కూడా ఇల్లంతా పసుపు నీళ్ళు జిమ్ముతాను. అలాగే పూజ టైంలో కూడా మొత్తం ఇల్లంతా కూడా సాంబ్రాణి పొగ వేస్తూ ఉంటాను. అమ్మవారికి వేసిన తర్వాత నైవేద్యం అది పెట్టిన తర్వాత సాంబ్రాణి పొగ అమ్మవారికి వేసిన తర్వాత ఇల్లంతా కూడా సాంబ్రాణి పొగ వేస్తాను. అండ్ సాంబ్రాణి పొగ వేస్తుండగానే నేను చెప్పాను కదా పచ్చకర్పూరం ఒకటి వెలిగిస్తానని, నిజంగా చాలా పాజిటివ్ వస్తుంది. పిల్లలు కూడా చాలా బాగా నచ్చుతుంది, వాళ్ళ బ్రెయిన్ కూడా చాలా పాజిటివ్గా పనిచేస్తూ ఉంటుందన్నమాట. మరి ఇక్కడ వీడియో తీస్తున్నాడు, యాక్చువల్గా తీస్తూ అంటున్నాడు, అమ్మ మన యూట్యూబ్ ఫ్యామిలీ కూడా ఇవి అమ్మ అని చెప్పి, సాంబ్రాణి పొగ ఇవి అని చెప్పి భలే అనిపించింది, వాడికి కూడా అలవాటు అయిపోయింది అన్నట్టుగా. అండ్ ఇక్కడ దండం పెట్టుకుని వచ్చి టెంకాయ కొట్టడానికి అయితే బయటకు వచ్చాము. ఇంకా పిల్లలు నేను కొడతాను అంటే ఇంకా పిల్లలు కొడుతున్నారనమాట. ఆద్య అప్పుడే ఆడుకోవడానికి వెళ్ళి అప్పటి వరకు రాలేదు, అప్పుడే వచ్చింది. ఇంకా ఆద్య రెడీ అవ్వడానికి వెళ్ళింది, ఆల్రెడీ రింకు అది రెడీ అయిపోయాడు. కింద మేము రెంట్కుండే కింద కాశీ కూడా వచ్చాడు ఈరోజు పూజకి. వాడు కూడా దండం పెట్టుకుని బొట్టు అది పెట్టుకొని నాకు కూడా పెట్టండి అంటే పెడితే బొట్టు పెట్టుకుని వాడు కూడా దండం పెట్టుకుని కొబ్బరికాయ కొట్టుకున్నాడు.
హ్యాపీగా అనిపించింది. అంటే ఇంట్లోకి అలా పూజ చేసుకునే టైంలో పిల్లలొస్తే ఎట్లా ఉంటుందంటే, అమ్మవారే మనకి వాళ్ళని పంపించినట్టు. ఎందుకంటే మనం పిల్లల్ని దేవుళ్ళుగా కొలుస్తాం గదా! అలాగే మన ఇంటికి దేవుళ్ళు వచ్చారు అనైతే మనం అలానే నమ్మాలి. అదే అంటే నమ్మడం అని కాదు గానీ, అలా అనిపిస్తుంది నాకైతే. ఏదో పంపించారు పిల్లలు రూపంలో అమ్మవార్లే వచ్చారు అన్నట్టుగా నాకు అనిపిస్తూ ఉంటుందనమాట. ఇక్కడ నేను హారతి అది ఇచ్చేసి ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. సహస్రనామాలు అవి కంప్లీట్ అయిపోయినాయి. అన్నీ వారాహి అమ్మవారి నామాలు కూడా కంప్లీట్ అయిపోయినాయి. అలాగే నా 108 అమ్మవారి జపం ఏదైతుందో అది కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ అలాగే అమ్మవారికి ప్రసాదం అంతా సమర్పించేసుకుని పూజ కంప్లీట్ చేసుకుని హారతి కూడా ఇచ్చేసాననమాట అమ్మవారికి. హారతి ఇచ్చేసి ఇంక మనం బయటకు వచ్చేసేటప్పుడు కొంతసేపు డోర్ అది వేసేసుకోవాలి. నేను పూజ కంప్లీట్ అయిన తర్వాత కొంతసేపు అంటే మాకు డోర్ వేసుకోవడానికి ఉంటుందనమాట. ఇంక డోర్ వేస్తున్నాననమాట కొంతసేపు. అట్లా కొంతసేపు వేస్తే అంటే నైట్ కూడా